शरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम ॐ श्री सीतारामाभ्यां नमः। ఓం శ్రీమాత్రే నమః। సోమరితనం అనేది చాలా అనర్థకరమైనది. ఈ సోమరితనంతో ఉండేవాడు ఎటువంటి ఉత్తమత్వాన్ని సాధించకపోగా సుఖాన్ని కూడా చక్కగా అనుభవించలేడు. ఆకలికి మాత్రం కొదవలేదు. ఎప్పటికీ కూడా ఈ సోమరితనంతో ఉండేవాళ్ళు తినడం, ఆయా భోగాలను అనుభవించడం, ఆయా వ్యసనాలకు లోనవడం, ఉపయుక్తమైన విషయాల్లోకి మనసును మళ్లించకపోవడం, తాను ఏ పని చేయకుండా ఉండటమే సుఖమని భావన చేయటం, దేని గురించి స్పష్టంగా శాస్త్రీయమైన విధానంలో చింతించకపోవడం అనే లక్షణాలు ఈ సోమరులలో కనిపిస్తూ ఉంటాయి. ఈ లోకంలో అధిక శాతం సోమరిపోతులే ఉన్నారు. అందువలననే ఈ సోమరితనం వల్ల, అశాస్త్రీయత వల్ల, సుఖం అంటే పని చేయకుండా ఉండటమే సుఖమనే భ్రాంతి కలిగి ఉండడం వల్ల ఈ లోకమంతా పేదలతోటి, దరిద్రులతోటి నిండిపోయి ఉన్నది. నిజానికి ఎవరు పని చేస్తున్నారో వారు ధనవంతులు అవుతున్నారు. ఎవరు పని చేస్తున్నారో వారు జ్ఞానవంతులు అవుతున్నారు. ఎవరు పని చేస్తున్నారో వాళ్ళు పోషకులు అవుతున్నారు. ఎవరు పని చేస్తున్నారో వాళ్లే రాజులు అవుతున్నారు. నానా పదవుల్ని అనుభవిస్తూ ఉన్నారు. పని లేకుండా ఉండేవాడు పనిమంతుడితోటి పాలించబడుతూ ఉన్నాడు. ఇది వాస్తవం జరుగుతూ ఉన్నది. లోకంలో ఇటువంటి సోమరితనం లేకపోయినట్లయితే అంతా సుభిక్షంగా ఉండేది. ఇంకా చాలా స్వర్గం భూమికి దిగి వచ్చిందా అన్నట్లుగా స్వర్గతుల్యమై ఉండేది. ముముక్షు అనేవాడు సోమరితనాన్ని పొరపాటును కూడా ఆహ్వానించకూడదు. నిత్యము పనిమంతుడై ఉండాలి. పనితోటి కూడుకొని ఉండాలి. ఆ పని శాస్త్రీయమైనదై ఉండాలి. ఇక్కడ శాస్త్రీయత అనే దాని యొక్క అర్థం ఈ జీవన నిర్వహణం చేసేదాని ఎందుకని తన లక్ష్యమైన ముక్తిని ప్రాప్తింప చేసుకునే దాని విషయంలో కానీ ఈ రెండు విషయాలలో పద్ధతి తప్పక ప్రవర్తిస్తూ ఉండాలి. ప్రధాన లక్ష్యం అతడికి ఈ బంధనాత్మకమైన సంసారం నుంచి ముక్తి కాబట్టి దాని గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, శాస్త్రాలని ఎరిగి తత్స్వరూపులై వర్తిస్తూ ఉన్న జీవన్ముక్తులైన సాధు పురుషులు ఏం చెప్తూ ఉన్నారు, వారి ఆహార విహార వ్యవహారాలు ఎలా సాగుతూ ఉన్నాయి, వాటి వెనుక ఉన్న వాళ్ళ ఉద్దేశాలు ఏమిటి అనే విషయాన్ని ప్రతిదినము పరిశీలన చేస్తూ వారితోటి కూడి ప్రయత్నం చేస్తున్నట్లయితే మేలు జరుగుతుంది. కొంత పసితనము, ఆ తర్వాత కొంత బాల్యము గడిచిన తోడనే శరీరంలో జవసత్వాలు గట్టిగా కనపడడం మొదలవటం తోడనే స్వయంగా పనులు చేసుకోవటం అనే కార్యక్రమాలు మొదలవటం తోడనే ప్రతి జీవుడు కూడా, ప్రతి మనిషి కూడా ఇప్పుడు చెప్పినట్లుగా సాధు సంగమం, స్వశాస్త్ర అధ్యయనం, స్వప్రయత్నం అనే దాన్ని స్వీకరించవలసి ఉంటుంది. ఈ ఆచరణలో క్రమంగా తాను అనుకున్న స్థితిని సాధించడం అవుతుంది. అలా కాకుండా శాస్త్రాన్ని విడిచిపెట్టి శాస్త్రీయమైన దృక్పథంతో పరమసుఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళ మాటలను పెడచెవిని పెట్టి పనికిరాని పై మెరుగులతోటి మాట్లాడే వాళ్ళ మాటలు వింటగాని శాస్త్రం గురించి ప్రస్తావన లేకుండా
ప్రయత్నం చేస్తున్న ఏదేదో చెబుతున్న వాళ్ళ మాటలను బట్టి కానీ ప్రయత్నం చేసేవాడు ఎప్పటికీ సిద్ధి పొందలేడు. ఇక్కడ శాస్త్రం అనగా మోక్షోపాయం అనబడే ఈ శాస్త్రము, అదేవిధంగా వేదము, వేదాంతము, తత్సంబంధమైన స్పష్టమైన మహర్షి ప్రోక్తమైన శాస్త్రాలు కానీ వీటిని మాత్రమే మనం స్వీకరించవలసి ఉంటుంది. కానీ అన్యమైన వాటిని శాస్త్రాలుగా అంగీకరించకూడదు. వాళ్ళ వాళ్ళ మేధా సంపత్తితోటి, పుట్టుకతో వచ్చిన ఆ చురుకుదనంతో, వాక్ పటిమతోటి, భాషా జ్ఞానంతో, వీటితోటి ఏవేవో కల్పించి పబ్బం గడుపుకుంటూ తాము పొరపాటులో ఉంటూ ఇతరులను కూడా ఆ పొరపాటులోకి నెడతారు. తీరా వాళ్ళు విషయం ఇది అని గ్రహించి దాన్ని వాళ్ళు ఆచరించ పూనుకునేటప్పటికీ చాలా మంది, ఎంతో మంది ఇదే మార్గం అనే భావనతోటి ఆధారులోనే ఉండి నష్టమైపోతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ కూడాను శాస్త్రం అంటే వేదం, ఆ వైదికమైన విధానంలో ప్రయత్నం చేయటం, ఆ విధానాన్ని మాత్రమే గౌరవిస్తూ ఆ మార్గంలో ముందుకు వెళ్ళి విషయాన్ని స్పష్టంగా దర్శించి పరమశాంతి అమృతాన్ని నిరంతరం పానం చేస్తున్న ఆ మనుషుల్ని, ఆ జీవుల్ని, జీవన్ముక్తులైన స్వరూపుల్ని, మహర్షుల్ని ఆశ్రయించటం, ఇది చేయవలసింది అని వశిష్ఠ భగవానుడు రామునితో చెబుతూ ఉండగా సాయంత్రం అయింది, సంధ్యా సమయం అయింది. సంధ్యాకృత్యాలు నెరవేర్చుకోవటం కోసం అక్కడికి చేరిన మహాత్ములందరూ కూడాను మరి ఉద్యుక్తులవుతూ ఉండగా వశిష్ఠ భగవానుడు ఆ పూటకి బోధన నిలిపివేశారు. మరుసటి రోజు ఉదయాన్నే చాలా త్వరగా వాళ్ళ వాళ్ళ పనులన్నీ పూర్తి చేసుకొని చాలా త్వరగానే అలా ప్రొద్దెక్కుతుండగానే వచ్చి చేరుకున్నారు అందరూ కూడా. వశిష్ఠ భగవానుడు అదే బోధన ఇలా కొనసాగిస్తూ ఉన్నారు. రామ, కాబట్టి ఎప్పుడూ కూడా నన్నెవరో ఏదో చేయించుతున్నారు, దైవం అనేది ఒకళ్ళెవరో ఉన్నారు, దాన్ని అనుసరించే సర్వము నడుస్తూ ఉన్నాయి. కాబట్టి నాకు ఇటువంటి వ్రాత రాయబడింది, నేను ఇంతే, ఏది జరిగితే అది జరుగుతుంది, నాకు ప్రత్యేకమైన కోరికంటూ ఏం లేదు, విడుదల ముక్తి అనేది కానీ, బంధం అనేది కానీ, పదవి అనేది కానీ, సుఖం అనేది కానీ దైవాదేశం వల్ల లభ్యమవుతున్నాయి తప్పితే మా ప్రయత్నాల వల్ల కాదు అనే భ్రాంతిని విడిచిపెట్టాలి. ఇటువంటి వాదన అనేది లోకంలో అత్యంత హేయమైనది, అత్యంత వినాశకరమైనది. ఇంత హానికరమైన భావన మరొకటి ఉండనే ఉండదు. నా కర్మ నన్ను ఇట్లా నడుపుతూ ఉంది, నేనేం చేయను అనే మాట పురుషుడు అనేవాడికి పనికిరాదు. పురుషుడు ఎప్పుడూ ప్రయత్నపరుడై ఉండాలి, ఉద్యోగస్తుడై ఉండాలి, ఉద్యమిస్తూ ఉండాలి. దేని కొరకు ఉద్యమించాలి అంటే ఉత్తమోత్తమైన ప్రయోజనం, పరమ విముక్తి అనే దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండాలి. పరమ ప్రయోజనాన్ని గురించి ప్రయత్నం చేయాలి కానీ లోక ప్రయోజనాల గురించి ఇటువంటి మాటల్ని వాడుకోవడం వల్ల, ఈ దృష్టి కలిగి ఉండడం వల్ల మరింతగా అందులో మునిగిపోవటం తప్ప ప్రయోజనం ఉండదు. ఏమైనా ఇహానికైనా పరానికైనా ముక్తికైనా సోమరితనం మాత్రం పనికిరాదు. నిత్య ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక ఈ దైవం అంటే ఏమిటని కొంచెం పరిశీలన చేస్తే, పూర్వలోకం, దాన్ని పరలోకం అని కూడా అంటాం. రాబోయే లోకం, దాన్ని కూడా పరలోకం అని అంటాం. ఈ పూర్వలోకం కానీ, పరలోకం కానీ, ప్రస్తుతం అనుభవిస్తున్న ఇహలోకం కానీ సుఖదుఖాత్మకంగా ఉంటాయి. పూర్వలోకంలో అక్కడ ప్రయత్నాలు ఉన్నాయి, అక్కడ సుఖాల్ని దుఃఖాల్ని చూడటం జరిగింది. అక్కడి ప్రయత్నాలు శాస్త్రీయత అనే దాని విషయంలో పూర్ణత్వాన్ని సంపాదించుకోని కారణం చేత, ఆ ప్రయత్నం పూర్ణమైన స్థితికి చేరని కారణం చేత ఇదిగో ఇహలోకం ప్రాప్తించింది.
ఇప్పుడు కూడా అదే తీరు కనుక అయినట్లయితే మరలా పరలోకం ప్రాప్తిస్తున్నది. ఈ పరలోకాన్ని, రాబోయే లోకాన్ని స్వర్గమను, నరకమను, భూమి అనో చెబుతాం. ఇంతే తప్ప ఇవన్నీ కూడా తన హృదయమునందే అనుభవానికి వస్తూ ఉన్నాయి. తన హృదయంలో కనబడుతున్న ఈ లోకాలన్నిటి సృష్టికర్త తానే. కాబట్టి తన ఆలోచనలకి, తాను సృష్టించుకున్న తనకి తాను బలైపోతూ బందీగా చిక్కి ఉన్నాడు. కాబట్టి ఆ అనుభవాన్నే, ఆ బంధనాత్మకమైన అనుభవాన్నే తన జీవితం అని అనుకుంటూ, నేను ఇందులో ఇరుక్కుపోయి ఉన్నాను, నేనేం చేయను, నన్ను ఎవరో నడిపిస్తున్నారు అంటున్నవాడు ఎరుక లేనివాడు. వాడికి తత్వం తెలియదు. ఆ కారణం చేత అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ మాటల్ని కాదు మనం పట్టించుకోవాల్సింది. అసలు దైవం అంటే ఏమిటి? దైవం అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇక్కడ కర్మ గురించి కొంత మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏమిటి ఈ కర్మ అంటే? పూర్వం చేసిన కర్మ, ప్రస్తుతం చేస్తూ ఉన్న కర్మ, ఈ రెండు కర్మలు కాక కొంత మిగిలిపోయి ఉన్న కర్మ. అంటే ఈ రెంట్లో చేరకుండా పూర్వం చేసిన కర్మలో అనుభవానికి వచ్చే కర్మలోకి రాకుండా ఇంకా దాక్కొని ఉన్న కర్మ ఏదైతే ఉందో ఆ మూడవ కర్మ. ఈ మూడు రూపాల్లో కర్మ ఉంటూ ఉన్నది. ఎక్కడ అహంకారం ఉన్నదో అక్కడ కర్మకు తావు కలుగుతూ ఉన్నది, అవసరం కలుగుతూ ఉన్నది. ఈ కర్మ అనే పేరుతో కూడా చెప్పే దగ్గర ఏది శాస్త్రీయమైనదో దానిని కర్మ అంటాం. ఏది స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చేసే కర్మ ఏదైతే ఉందో దాన్ని వికర్మ అంటాం. ఈ వికర్మ యందు ఒక్కోసారి సత్ఫలితం లభించవచ్చు కూడా ప్రమాదవశాత్తు, కానీ ఎక్కువగా దుష్ఫలితాలే ఉంటాయి, అనర్థకర ఫలితాలు. ఇక మూడవది అకర్మ. కర్మ అయినా వికర్మ అయినా ఫలితాన్ని ఇస్తూ పురుషుణ్ణి జన్మబంధంలో ఇరికించి వేస్తూ ఉన్నాయి. కానీ అకర్మ ఈ బంధాన్ని నుంచి బయటపడి వేసేట్టు చేస్తూ ఉన్నది. ఈ అకర్మతోటి ఉన్నవాడు కూడా కర్మ చేస్తూనే ఉంటాడు, కానీ అతన్ని అది బంధించడం కారణం చేత అది అకర్మగా పేర్కొనబడుతూ ఉన్నది. ఈ జీవన్ముక్తులు అనే వాళ్ళందరూ కూడాను కర్మాతీతులు. వాళ్ళకి సుకర్మలు దుష్కర్మలు అనే బంధం నుంచి వాళ్ళు బయటపడిపోయారు. వాళ్ళు చేస్తున్న కర్మలన్నీ కూడాను అకర్మలుగా ఉంటూ ఉన్నాయి. ఇక వికర్మ ప్రసక్తియే లేదు. దీనికి కారణం వాళ్ళ పూర్వ పౌరుషమే. ఈ కర్మబంధం అనే దానిని వాళ్ళ ప్రయత్నం ద్వారా జయించి ఉన్నారు. సంచిత ప్రారబ్ధ ఆగామి అనే కర్మలు మూడు విధాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ముందు చెప్పినట్లుగా సంచితము అంటే ఇప్పటి వరకు జరిగిన కర్మలన్నిటినీ ఒక గుట్టగా వేస్తే దాన్ని సంచితము అంటాం. ఈ గుట్టలో నుంచి పరలోకంలో కొంత అనుభవించగా, అంటే అప్పుడు సంపాదించుకుంటూ తాను చేసిన శ్రమకి ఫలితంగా కర్మ ఫలాలు వచ్చి ఉండగా కొంత అక్కడ అనుభవించగా మరి కొంత మిగిలిపోతూ ఉన్నది. ఆ మిగిలిపోయినది దాంట్లో కొంత భాగము ఈ జీవితానుభవంగా వస్తే దాన్ని ప్రారబ్ధము అనే పేరుతోటి చెబుతాం. ఇది కాకుండా మరి కొంత మిగిలిపోయి ఉన్నది అక్కడ. పూర్ణంగా కర్మంతా ఒక్కసారిగా అనుభవానికి రాదు, అనుకూలతను అనుసరించి వస్తూ ఉంటాయి దశలు దశల వారీగా. ఈ ప్రారబ్ధం అనేది తన స్వభావంగా కనిపిస్తూ ఉంటుంది, తన అభిరుచిగా కనిపిస్తూ ఉంటుంది, తన ఇష్టాయిష్టాలుగా కనిపిస్తూ ఉంటుంది. తన రూపము, తన ఆకారము, తన జాతి, ప్రదేశము, దేశము ఇత్యాది రూపాల్లో ఇది ఈ కర్మ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కాల రూపంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే కృత త్రేత ద్వాపర కలియుగాల రూపంలో కూడా ఆ కర్మయే కనిపిస్తూ ఉంటుంది. ఉత్తమోత్తమైన కర్మలతోటి జీవిస్తూ ఉన్నవాడు, శాస్త్రీయమైన కర్మలతోటి జీవిస్తూ ఉన్నవాడు, సత్యాన్వేషకుడై జీవిస్తూ ఉన్నవాడు, ఇంకా ఆ పని మిగిలి ఉన్నట్లయితే ఆ పని చప్పున నిరాటంకంగా పూర్తి చేసుకోగలిగే చుట్టూ అటువంటి పరిస్థితి మాత్రమే ఉండే కృతయుగ జన్మని పొందుతూ ఉన్నాడు. ఎక్కడ? తన హృదయంలోనే. అదేవిధంగా కొంత మాలిన్యం కలిగి ఉండి ఉన్నవాడు త్రేతాయుగ జన్మను పొందుతూ ఉన్నాడు.
మరికొంత రజోగుణం అధికంగా ఉన్నవాడు ద్వాపరయుగ కర్మను పొందుతూ ఉన్నాడు. తమో యుక్తమైన కర్మలు, అజ్ఞానం అధికంగా ఉన్న దగ్గర కలియుగంలో జన్మను పొందుతూ ఉన్నాడు. ఎక్కడ? తన హృదయంలోనే. బయటెక్కడ యుగాలు కానీ, లోకాలు కానీ, మరొకటి కానీ ఏమీ లేవు. బయట అనేది అసలు వాస్తవానికి లేనే లేదు. లోపల బయట అనే ఈ విభాగం కూడా ఆత్మయందే, అంటే మనసునందే, హృదయమునందే అనుభవించబడుతూ ఉన్నది. ఈ వాస్తవాన్ని గుర్తెరగనంతసేపు కూడాను దైవం బలవత్తరమైనదని, నా వ్రాత ఇలా రాసి ఉన్నదని, దీనివల్ల నేను ఇలా ఉంటున్నానని, కాబట్టి దీనికి నేనేం చేయనని, మీరేం చేస్తారు అని ఇటువంటి బెండు మాటలు మాట్లాడుతూ, సారం లేని మాటలు మాట్లాడుతూ వీరు మరింత దారిద్ర్య స్థితిలోకి దిగజారిపోయి చివరికి తప్పనిసరి పరిస్థితిలో మరలా ప్రయత్నం మొదలుపెట్టి ఎదగటం మొదలు పెడతారు. కొంచెం కొంచెం సంపాదించుకొని మరలా వాళ్ళ వ్యసనానికి బానిసలై మళ్ళీ క్రింద పడుతూ ఉంటారు. ఈ విధంగా నిరంతరం జనన మరణ పరంపరల్లో చిక్కుకొని తిరుగుతూ ఉంటాడు. సుడిగాలిలో చిక్కుకున్న గడ్డి పరకలాగా, ఎండుగడ్డి పరకలాగా. ఎక్కడ వాలుతాడో, ఒక ఉత్తమోత్తమైన దేవతా విగ్రహం చెంతకు వెళ్ళి రాలవచ్చు, లేకపోతే అశుద్ధం మీద రాలవచ్చు. నీటి ఎక్కడో గుంటల్లో పనికిరాని చోట పడవచ్చు, మరొక చోట ఎక్కడో అగ్నిలో దగ్ధమైపోవచ్చు ఈ సుడిగాలి వల్ల. ఈ విధంగా జీవుడు తిరుగుతూ ఉంటాడు. ఈ సమయంలో ఇహలోకంలో పరమ ప్రయోజనమైన ముక్తి, అంటే కర్మబంధాతీత స్థితిని, కర్మని అకర్మగా మాత్రమే ఉంచగల స్థితిని సాధించినట్లయితే సంచితం మిగిలి మిగిలి ఉన్న సంచితము, ఇప్పుడు చేస్తున్న పుణ్యకర్మలు లేక పాపకర్మలు అన్నీ కలగలిసి మరుసటి జీవితానికి సిద్ధం అవుతాయి. ఆ సిద్ధమైన కర్మలు కూడా, ప్రారంధం కూడా ఎలా ఉంటుందంటే అవసాన సమయంలో, అంటే ప్రాణావసాన సమయంలో, ప్రాణోత్క్రమణ సమయంలో ఆ మనసున ఎటువంటి భావనలైతే గట్టిగా తిష్ట వేసుకొని ఉన్నాయో దానికి తగినట్లుగా దేహం లభ్యం అవుతుంది. ఆ దేహంతో మరలా సంచితంలోవి తీసుకొని కొంత భాగం తీసుకొని ఆ ప్రారంభ రూపంలో, తన జీవిత రూపంలో అతను అనుభవిస్తూ ఉండటం జరుగుతోంది. దీనిని త్రెంపాలంటే ఇదిగో ఇప్పుడు చెప్పిన మార్గమే గతి. సాధు సంగమం, సదాచారం, సత్యాస్త్ర అధ్యయనం, స్వప్రయత్నం, ఇవే దిక్కు. వీటి ద్వారా అతడు పనిచేసుకుంటూ వెళుతున్నట్లయితే అతడు పరమతత్వ జ్ఞానాన్ని గనక స్పష్ట రీతిన తన అభ్యాస ఫలంగా గుర్తించినట్లయితే తాను అదే అవుతూ ఉన్నాడు కాబట్టి తన హృదయంలోనే తాను ముక్తిని తాను దర్శించగలుగుతాడు. ఆత్మదర్శనం అవుతుంది. అప్పుడు అటువంటి స్థితిలో సంచితము మరలా ప్రారంధానికి ఒక వనరుగా ఉండకుండా, ఒక గనిగా ఉండకుండా దగ్ధమైపోతుంది. ఇది జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయిన కర్మ అని చెబుతాం. ఆ సంచితోడు సహా తగలిపోయిపోతుంది. అటువంటి స్థితిలో ఉన్న వాళ్లే మహానుభావులైన, జీవన్ముక్తులైన ఈ విశ్వామిత్రాది మహర్షులు, భగవత్ స్వరూపులు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపులే వీళ్ళు. పూర్వక్రమాన్ని అనుసరించి వారి ఇచ్చను కూడా జోడించి వీరందరూ కూడా ఏవో బాధ్యతలు, బరువులు వాళ్ళకు ఉన్నట్లుగా ఇక్కడ ప్రవర్తిస్తూ లోక కళ్యాణం గావిస్తూ పారమాత్మికమైన అనుభవాన్ని నిరంతరం దాన్నే అనుభవిస్తూ వీళ్ళు నిత్య సిద్ధులై ఉన్నారు. ఈ స్థితి పొందాలంటే ఇదిగో దైవాన్ని నిందించడం కాకుండా, అంటే తన పూర్వకర్మని నిందించడం కాకుండా, ఇంకెవరో ఉన్నారనే భ్రాంతిలోకి, నన్ను నడిపేవాడే వేరేవాడు ఉన్నాడనే భ్రాంతిలోకి పోకుండా చెప్పిన విధంగా ప్రయత్నం చేయాలి. ఏమిటి దీనిని ఎలా నమ్మాలి నేను ఈ మాటల్ని అని చెప్పి అనుకుంటే, ఇప్పుడు చేసిన ఒక పొరపాటుని వెంటనే సరి చేసుకోవటానికి వీలవుతుంది. ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సరి చేయబడ్డప్పుడు ఆ పని నిరాటంకంగా ముందుకు సాగుతూ ఉన్నది. సరి చేయబడినప్పుడు ఆ పని అర్ధాంతరంగా అక్కడికి ఆగిపోతూ ఉన్నది. ఇది మనం గమనిస్తూ ఉన్నాం.
ప్రయత్నం ద్వారా పనులు సాధించబడటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నానికి ఆటంకం కొంతమందికి ఎందుకు కలుగుతుంది, కొంతమందికి ఎందుకు కలగడం లేదు అనే దాని విషయం వస్తే వారి వారి పూర్వకర్మానుసారంగా ఆటంకాల యొక్క ఉధృతి లేక ఆటంకాల యొక్క అల్పత్వము స్వల్పత్వం అనేది మనకు కనపడుతూ ఉన్నాయి. ఎవరికి ఆటంకాలు అధికంగా ఉన్నాయో వాడు దురదృష్టవంతుడిగాను, ఎవరికి ఆటంకాలు అనేవి చాలా స్వల్పంగా ఉన్నాయో, మాట మాత్రంగా స్వల్ప ప్రయత్నం మాత్రంగా తీరిపోతూ ఉన్నాయో అతన్ని అదృష్టవంతుడని భాగ్యశాలి అని చెప్పి పిలుస్తున్నాం, అంతవరకే. అయితే ఎవడైతే నిర్భాగ్యుడని చెప్పి పిలువబడుతూ ఉన్నాడో, కలిసి రావట్లేదు అని చెప్పి పిలువబడుతున్నాడో, దురదృష్టవంతుడని చెప్పి పిలువబడుతున్నాడో అతడు తాను పూర్వం చేసిన ప్రతికూల కర్మకి, ఆ ప్రతికూల ఫలానికి వ్యతిరేక్తంగా అవసరమైనంత శ్రమ ఇప్పుడు చేసినట్లయితే, అది శాస్త్రీయంగా చేసినట్లయితే అతడు దానిని జయించి కోరిన ఫలాన్ని పొందుతూ ఉన్నాడు. అయితే ఈ కోరబడ్డ ఫలం కూడా ఇహలోక సంబంధమైనది. ఇటువంటిది అయినప్పుడు ఇతడి శ్రమలకు అంతు ఉండదు. ఒకదాన్ని ఇప్పుడు జయించినట్లుగా శాంతి కర్మల ద్వారా, పౌష్టిక కర్మల ద్వారా, నానా ఇహలోక సంబంధమైన విధానాల ద్వారా దాన్ని జయించినట్లుగా కనపడుతున్న అతడు పరమజ్ఞానాన్ని మాత్రం విస్మరించి ఉన్నాడు. కాబట్టి ఈ పోరాటానికి అంతం అనేది కనపడుతుంది. ఇదంతా ఎక్కడ? తన హృదయంలోనే. తానే బ్రహ్మదేవుడు, తానే దాన్ని నిలబెట్టే విష్ణు భగవానుడు, తానే వాటిని లయం చేసే శంకరుడు. కానీ ఈ విషయాన్ని గ్రహించనందువల్ల నేను ఇదే అని చెప్పి తన కర్మల అనే దేహాన్ని, కర్మ ఫలాలు అనే దేహాన్ని ధారణ చేసి అది తనకు ఆశ్రయమని, అది లేకపోతే తాను ఏమైపోతానని భీతి చెందుతూ నిరంతరం తన అజ్ఞానానికి, తన కర్మలకి తాను బలైపోతూ ఉన్నాడు. ఇది జరుగుతూ ఉన్నది. కాబట్టి విషయాన్ని గ్రహించాలి. ఈ జన్మలో చేసే శుభకర్మలు కానీ అశుభ కర్మలు కానీ జ్ఞానం సంపూర్ణమైతే అవి ఫలితం కిందకి, అంటే బంధాన్ని కలుగజేయవు, మరలా జన్మానికి కారణం కాలేవు. అదేవిధంగా పూర్వం సంచిలో ఉన్నవి కూడా దగ్ధమైపోతూ ఉన్నాయి. కాబట్టి అతడు పరమాత్మయే అవుతున్నాడు. పరమాత్మ అద్వయుడు కాబట్టి అతడికి తాను అన్యం అనేది లేనే లేదు. ఈ స్థితియే సుఖవంతమైన, నిజానికి నిత్య సుఖమైన స్థితి. దీన్నే సమతానందము అని కూడా అంటాం. సమత అనే మాట దృశ్య సంబంధమైనదిగా కనపడుతున్నప్పటికీ దృశ్యం అంతటా సమానత్వం గోచరించటమే సమత. దాని ద్వారా, ఆ భావం ద్వారా వచ్చే ఆనందాన్ని సమతానందము అంటాం. ఇది ఈ లోకంలో అనుభవించదగిన ఉత్తమోత్తమైన ఆనందం. ఇక దాన్ని దాటిపోయిన పరమముక్తి యందు సమత అనే మాటకి కూడా అర్థం లేదు. అక్కడ ఏ మాటకి, ఏ భాషకి కూడాను ప్రయోజనం లేదు. అది కైవల్యం, అది వస్తువు, అది వాస్తవం. అదే నేను, నీవు, వారు, వీరు, సర్వము కూడా. కాబట్టి రామచంద్ర, చిన్న చిన్న విషయ లోపాల్లో పడి, అంటే పంచేంద్రియ విషయాల లౌల్యంలో పడిపోయి వాటి కోసమే ప్రయత్నం చేసేవాడు పురుగు వంటి వాడు. వాడి దృష్టి ఎంతసేపటికి విషయేంద్రియ భోగాల మీదనే ఉన్నది. ఇది పశుపక్షాదులు అందరూ అనుసరించే తీరు ఇది, గడిచే తీరు ఇది. కొంచెం తెలివి మెలుకున్న పశువుల్లో, పక్షుల్లో కూడా ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడాను ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉన్నాయి. చూశావా, ఇక్కడ ఈ మహర్షులందరూ ఇక్కడ ప్రాప్తించి ఉన్నారు. దేవర్షులు ఇక్కడ ఆసీనులై ఉన్నారు. బ్రహ్మం పుత్రులు ఇక్కడ కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఈ సభ ఇలా వెలిగిపోతూ ఉన్నది. ఈ చుట్టూ ఉండే పౌర జనాలు, ఈ మంత్రి శ్రేష్ఠులు, వీళ్ళందరూ కూడాను ఎంత మౌనంగా అలా ఆలకిస్తూ ఉన్నారో చూశావా. వీరితో పాటు ఆ తరువుల మీద చుట్టూ ఆ పక్షులు కూడా అలా చెవులు రెక్కించి వింటూ ఉన్నాయి. వాటిల్లో కూడా ఈ జ్ఞానం ఉప్పతిల్లుతూ ఉన్నది. మన సంభాషణకి ఆటంకం లేకుండా
ప్రశాంతంగా ఉన్నాయి అవి కూడా, వింటూ ఉన్నాయి. స్త్రీలు సహజంగా చంచల స్వభావం కలిగిన వారు. ఒకరితో ఒకరు కలహించుకోవడము, గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకోవడము, కొంతమందితోటి ఒకసారి జట్టు కట్టి మరి కొంతమందితోటి ఇంకోసారి జట్టు కట్టడము వారి చాంచల్యం వల్ల ఈ స్త్రీ సమాజంలో అధికంగా జరుగుతూ ఉంటుంది. ఒకే ఉత్సవానికి ఒక్క తీరుగా ఒకే రకమైన ఆనందంలో వీళ్ళందరూ కలవడం అనేది కద్దు. కానీ ఇప్పుడు చూసావా, ఈ స్త్రీ జనం అంతా కూడాను పరమ పవిత్రమైన ఆలోచనతోటి అంతా ఒక్క తీరుగా ఒక్క లక్ష్యంతో కూర్చొని చక్కగా వింటూ ఉన్నారు. ప్రకృతి సహకరిస్తూ ఉన్నది, అందరి ప్రకృతి కూడా, విశ్వ ప్రకృతి సహకరిస్తూ ఉన్నది, ఈ జీవ ప్రకృతి సహకరిస్తూ ఉన్నది. ఇంతకంటే ఏం కావాలి? ఉత్తమోత్తమైన పౌరుషాన్ని ప్రదర్శించేటప్పుడు సర్వం అనుకూలత అవుతాయని చెప్పడానికి. ఒకవేళ ప్రతికూలత ఎక్కడైనా కనుక కనిపిస్తుంటే, అనుకూలత లోపం కలిగినట్లుగా కనిపిస్తూ ఉన్నట్లయితే మరికొంత ప్రయత్నం చేసి దాన్ని సాధించుకోవాలి. ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయో వాటన్నిటిని తొలగొట్టుకోవాలి. ఇది పురుషుడైన వాడు చేయవలసిన పని. ఎప్పుడైనా సరే ఇంత చేస్తున్న ఆటంకం అధికంగా కలుగుతూ ఉందంటే అక్కడ గుర్తించవలసింది ఏమిటంటే పూర్వపు కర్మ చాలా బలీయంగా ఉన్నదని. బలీయంగా ఉన్నది కదా అని చెప్పి దానిని ప్రతిఘటించకుండా వదిలిపెట్టినట్లయితే ఈ జీవితం వ్యర్థమైపోతుంది. అటువంటి ఆలోచనలతోటి అటువంటి ప్రయత్నాలతోటి మాత్రమే ఉంటూ లోకం సత్యమనే భావనతోటి కనుక పని చేయకుండా కనుక ఉన్నట్లయితే పరమ ప్రయోజనం వైపుకి మరలా అటువంటి జన్మయే లభ్యమవుతూ ఉన్నది. ఇక దీనికి అంతు ఉండదు. కాబట్టి విషయం ఇప్పుడు తెలిసింది కాబట్టి ఈ జన్మనే దీనికి పెట్టుబడిగా పెట్టుకోవాలి. ఒకరికి 2 అడుగుల అంగం ఉండవచ్చు, మరొకరికి 4 అడుగుల అంగం ఉండవచ్చు, మరొకరికి 10 అడుగుల అంగం ఉండవచ్చు. ఒకరు 10 అడుగులు దూకుతుంటే మరొకడు 100 అడుగులు దూకవచ్చు. కానీ వెళుతున్న దారి అందరిది సమానం సరైనదే అయినప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను క్రమక్రమంగా వేగం పుంజుకొని చేరవలసిన చోటుకే చేరతారు. అంగ ఎంత పెద్దదైనా ఎంత దూరం దూకగలిగినా పరమ ప్రయోజనం వైపు కాక ఇతర వైపు దూకే అంగల వల్ల ప్రయోజనమే ఉన్నది. బంధంలో పడటం తప్ప, పతనం అవటం తప్ప. కాబట్టి ఏది అత్యుత్తమమైన లక్ష్యము, దానికి అత్యుత్తమమైన కల్మషరహితమైన దారి ఏది, ఆ దారిలో కష్ట నష్టాలను ఓర్చుకునే విధానం ఏమిటి, ఆటంకాలు ఎదురవుతుంటే ప్రతిక్రియలు ఎలా చేసుకోవాలి అనే ఈ శాస్త్రీయమైన విధానము, సదాచారము, వీటిని అవగాహన చేసుకుంటూ అలా ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ లోకంలో అంతులేని సంపదలు సంపాదించి ఈ భూమినంతా కూడా తమ బంధువులకి, పిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి, కావలసిన వాళ్ళందరికీ కూడాను ఆయా ధనాలని అన్నిటినీ కూడా పంచిపెట్టి ఉత్తమ స్థితిని పొందండి అని చెప్పి దీవిస్తూ వారు పరమపదాన్ని చేరుతూ ఉన్నారు. ఇహలోకంలోనూ అదేవిధంగా పరమపదానికి వాళ్ళు అర్హులవుతూ ఉన్నారు. ఇహలోకంలో సౌఖ్యాలకు అర్హులవుతున్నారు, ఉన్నవారందరికీ సౌఖ్యాన్ని ఇచ్చేవాళ్ళు అవుతున్నారు, అందరికీ అండగా ఉండి ఆధారమై అందరికీ ముక్తిని ప్రసాదించగలుగుతున్న వాళ్ళు అవుతూ ఉన్నారు. వాళ్ళు ఇహలోకంలో విజయాలను చూపించగలరు, పరమ పవిత్రమైన ఆత్మపదాన్ని కూడాను ప్రసాదించగలరు. అటువంటి సంగమంలోనే ఇప్పుడు మనం ఉన్నాం. అటువంటి మహాత్ములే ఇక్కడ వేంచేసి ఉన్నారు. కాబట్టి రామ, ఎవరైనా భోజనాన్ని మనకు సిద్ధం చేసినా సరే దాన్ని నమిలి కదా భుజిస్తాం, మన చేతులతోటే కదా గ్రహిస్తాం, ఆ నోటితోటే కదా దాన్ని మొట్టమొదటి పచనం అనేది మొదలు పెడతాం, నోట్లో దేహంలో పచనం అనేది. అలా నమిలి మృంగిన దాన్ని ఈ శరీరము అనే దీని ద్వారా శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచడం ద్వారా కదా దాన్ని జీర్ణం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇది ప్రయత్నం ద్వారా కదా జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రయత్నం ద్వారానే సమస్తం జరుగుతుందనే విషయాన్ని ఈ స్వల్పమైన ఉదాహరణ ద్వారానే గ్రహించగలం మనం. అంతేగాని నన్నెవరో నడుపుతున్నారు అనుకుంటే గనక
నువ్వు భోజనం చేయటం ఎందుకు? ఈ రుచులు కోరటం ఎందుకు? ఈ నిద్రపోవడం ఎందుకు? ఈ లేవడం ఎందుకు? ఆకలిని చెప్పి పిలవటం ఎందుకు? ఏ ప్రయత్నం లేకుండానే ఉండవచ్చు కదా. కానీ శ్వాస పీల్చుకుంటున్నారే, అన్నపానీయాలు స్వీకరిస్తూ ఉన్నారే, వాటి కోసం రుచుల్ని ఇష్టాయిష్టాల్ని తెలియజేస్తూ వెంపర్లాడుతూ ఉన్నారే. కానీ పరమ ప్రయోజనానికి సంబంధించిన పని చేద్దామంటే మాత్రం వీళ్ళకి ఇష్టం కాదు. ఇది సోమరితనం యొక్క స్వరూపం. ఇది పనికిరాదు. కాబట్టి ప్రయత్నంతో పనులు అవుతున్నాయి అనే విషయాన్ని చిన్న దాంట్లోనే, ఉదాహరణలోనే మనం గమనించవచ్చు. 10 అడుగులు తూర్పుకు వేస్తే తూర్పు దేశం దగ్గర అవుతూ ఉన్నది, తూర్పున ఉన్న దేశాలు. అదే 10 అడుగులు వెనక్కి వేస్తే పశ్చిమాన ఉన్న దేశాలు దగ్గర అవుతూ ఉన్నాయి. ఏ వైపుకి 10 అడుగులు మనం వెళ్ళగలుగుతామో ఆ వైపు నుండే సుఖ దుఃఖాలు మనకు దగ్గర అవుతూ ఉన్నాయి. కాబట్టి ఏది అత్యుత్తమ సుఖమో ఆ సుఖం వైపుకు దారి ఏదో, ఎన్ని అడుగులో అడుగు మన శక్తి కొలది ఎలా వేసుకుంటూ వెళ్ళాలో, కావలసిన ఆ ప్రయాణంలో అవసరమైన సరకు సరంజామా ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని సమకూర్చుకొని ఆ ప్రయాణం మొదలుపెట్టినట్లయితే నిస్సందేహంగా అటువైపుకి చేరతావు. ప్రయాణం మొదటి అంగాయే కదపకపోతే ఎలా వెళతావు? ఎటువైపు నువ్వు వెళుతున్నావో అటువంటి దేశాలు, అటువంటి సుఖదుఖాలే కదా నీకు ప్రాప్తిస్తాయి. ఇది స్పష్టంగా కనపడుతూ ఉన్నది కదా. కాబట్టి నా జాతకం ఇది, నాకు చదువు రాదు, లేకపోతే నాకు ఉత్తమమైన కులంలో జన్మ లేదు, లేకపోతే నాకు చెప్పేవాళ్ళు లేరి, నన్ను ఆదరించేవాళ్ళు లేరి, నాకు జరుగుబాటు ఎట్లా, నా వాళ్ళందరినీ నేను బ్రతికించుకోవద్దా, ఇత్యాది పిచ్చి మాటలతోటి సమయాన్ని వృధా చేసేవాడు ఎప్పటికీ దాన్ని పొందలేడు. నా బుద్ధికి తోచిందే జ్ఞానం కాదు, తక్కినదంతా నాకు తెలియదు కాబట్టి నాకు అనవసరం అని చెప్పే మూర్ఖత్వం అనేది దేన్ని సాధించి పెట్టదు. ఒక్క బంధాన్ని, దారిద్ర్యాన్ని తప్ప, నరకాన్ని తప్ప. కాదు, ఈ లోకంలో సుఖం ఉన్నది, ఇలా పనులు చేసుకుంటే ఈ సుఖం పొందవచ్చు, ఇదిగో ఈ యజ్ఞయాగాది క్రతువులు, ఈ పుణ్యకార్యాలు ఇవి చేస్తూ ఉంటే స్వర్గం లభ్యం అవుతుంది, ఇంకా స్వర్గం లాగా మరుసటి జన్మ కూడా లభ్యం అవుతుంది, కాబట్టి నిరంతరం ఈ పనులు చేసుకుంటూ హాయిగా ఉంటాను, ఇది ఒక భ్రాంతి. ఎంతకాలం ఉంటావు? ఈ పాకుడు రాళ్ల మీద ప్రయాణం ఏదో ఒక రోజు ప్రమాద హేతువే కదా. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు బుద్ధిగా పని చేసుకోవాలి. అంత బుద్ధి లేనివాడు బుద్ధిమంతులైన వాళ్ళని తోడుగా తీసుకొని వాళ్ళని ఆసరాగా గ్రహించి వాళ్ళ వెంట నడవాలి. అంటే సహధర్మచారిత్వం చేయాలి. బుద్ధి కలిగి ఉండటం, బుద్ధి లేకుండా ఉండటం అనేది ఇహలోక సంబంధమైన పోలికలు మాత్రమే. నిజానికి అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్తి అనేతర స్వసంకల్ప వశాద్బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే. కానీ ఈ విషయాన్ని ఇలా గ్రహించాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక సంవత్సరం అంతా కష్టపడి, ఆరుగాలం కష్టపడి ఒక పంట పండిస్తే చివరి రోజు తీరా పంట ఇంటికి తెచ్చుకునే సమయానికి గొప్ప తుఫాను వచ్చో, కార్చిచ్చు అలముకొనో, దొంగలు ఎత్తుకుపోయో పంట నష్టమైనట్లయితే దానికి కారణం నీ ప్రతిక్రియల్లో, నీ దర్శనంలో తేడా ఉందని, ఆయా సందర్భాల్లో ఆయా కాలాల్లో ఏమి ప్రాప్తిస్తాయో ముందుగానే ఊహించి దానికి తగ్గ ప్రతిక్రియలు నువ్వు చేసుకోనందువల్ల వచ్చిన అనర్థమని, అదేవిధంగా పూర్వకర్మ యొక్క ఫలంగా ఇది వచ్చినదని విషయాన్ని గుర్తించాలి. పూర్వకర్మ ఫల రూపంలోనే ఈ దొంగలైనా, కార్చిచ్చులైనా, అంటే తాపత్రయం అంటాం దీన్నే, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపము అనే ఈ మూడు తాపాల ద్వారా వచ్చే బాధలు ఏదైతే ఉన్నాయో మూడు విధాలుగా, ఇవన్నీ కానీ పూర్వపు కర్మ వల్ల ప్రాప్తిస్తూ ఉంటాయి. ఈ తపనలు ఆ కర్మ యొక్క బలీయత్వం వల్ల ఎక్కువ అవుతాయి. ఆ కర్మ యొక్క ఉత్తమత్వం వల్ల, పుణ్యత్వం వల్ల ఇవి అతడిని సోకకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి ఉత్తమ కర్మ చేస్తూ ఉండాలి, ఉత్తమ జ్ఞాన సంపాదన చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆటంకాలు అధికంగా ఉన్నట్లయితే ఈ ఆటంకాలన్నింటినీ అధిగమించి ఉన్న ఆయన చేయి పట్టుకొని ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ ఆయనకు దక్కలపడి కనుక వెళ్ళినట్లయితే ఈ గందరగోళం నుంచి
ఈ ప్రమాదం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. దారి తెలిసిన వాడిని చేయి పట్టుకుంటే గ్రుడ్డివాడు కూడా చక్కగా చేరవలసిన చోటుకి చేరతాడు. దారి తెలియని వాడిని చేయి పట్టుకుంటే కళ్ళు చక్కగా కనపడేవాడైనా సరే చేరవలసిన చోటుకి చేరలేడు, దుర్గమ ప్రదేశాలకి చేరతాడు, దుష్ట దేశాలకి. కాబట్టి ఉత్తముడైన వాడిని చేయి గ్రహించడం అనేది ఎప్పుడూ ఉత్తమమైన పని. ఇతడు ఉత్తముడా కాడా, ఇతని లక్ష్యం ఏమిటి, ఇతడు ఏం చేస్తూ ఉంటాడు, ఇతని పరమ లక్ష్యం ఏమిటి అనేది నీవు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నీవు నన్ను ఎట్లో ఎంచుకున్నావో, ఈ గురు సమాజాన్ని ఎలా అయితే నువ్వు ఆదరించావో, ఇప్పటి వరకు నీ బాధను, మనసులో బాధని ఎలా అయితే చెప్పలేదో ఎవరికి కూడా స్పష్టంగా నువ్వు వ్యక్తం చేయలేదో, దానికి కారణం నీ విచక్షణయే కదా. ఆ విచక్షణనే ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసి ఉంటుంది. జీవుడిగా, పురుషుడిగా నీవు ఆ విచక్షణను పాటిస్తూ ఉన్నావు కాబట్టి నీవు భాగ్యశాలివి, నిజమైన పురుషుడివి. రామ, ఈ మాటల యొక్క అర్థం నీ మనసుకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కదా. ఎందుకంటే ఏం తార్కాణం కావాలి. కాబట్టి ఈ లోకంలో ఏ పదార్థం వచ్చినా సరే దానికి ఉత్పత్తి, స్థితి, వినాశం అనేది తప్పదు. అసలు లోకం స్థితి కూడా అంతే. ఉత్పత్తి, స్థితి, వినాశము. ఉత్పత్తి, స్థితి, వినాశాలనే ఈ మూడు స్థితుల్ని నిరంతరం అనుభవించుతూ ఉండడం, వాటినే చూస్తూ ఉండడం, అదే వాస్తవం అనే భ్రాంతిలో ఉండడమే బంధం. ఈ విషయాన్ని నీవు గ్రహించే ఉన్నావు. దాని నుంచి బయటపడవాలంటే చేయవలసింది ఏమిటంటే, ఇప్పుడు ప్రస్తుతం నీవు చేస్తున్న పని ఏదైతే ఉందో ఈ పనిని పని జరిగేంత వరకు కూడా కొనసాగించాలి. మధ్యలో వదిలిపోకూడదు, దుష్ట తర్కాలు చేయకూడదు. చెప్పగలిగేవాడు దొరికినప్పుడు అతడు చెబుతున్న విషయాన్ని ఓపికతో వినాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్క మాట విని ఇందులో ఏం లేదని చెప్పి దూరంగా వెళ్ళిపోకూడదు. అలా వెళితే ఎప్పటికి నీకు అర్థమయ్యేది. సాక్షాత్తు బ్రహ్మదేవుడే బోధిస్తున్నా కూడా వినగలిగేవాడు ఎవడు, నాకే తెలుసు అంటున్నాడు కదా ప్రతి ఒక్కడు. కాబట్టి ఈ విషయాన్ని స్పష్ట రీతిన నీకు ఇప్పుడు ఈ లోకంలో, ఈ జీవితంలో అనుభవానికి వస్తున్న ఆయా అనుభవాల ద్వారా గ్రహించగలగాలి. ఒక రాజు తన ఉత్తరాధికారిని నియమించకుండానే పరలోకగతుడైనాడు. ఆ రాజవంశంలో ఎవరు కూడాను ఉత్తరాధికారి ఆ సింహాసనాన్ని అధిష్ఠించటానికి మిగిలి లేరు. ఈ సందర్భంలో రాజ్యంలో మంత్రులు, పౌరులు వీరందరూ కలిసి ఒక నిర్ణయం చేశారు. ఇదిగో ఈ రాజ గజం ఉన్నది కదా, రాజుగారి ఈ ఏనుగ, ఈ ఏనుగ ఎవరి మెడలో దండ వేస్తుందో అతన్ని రాజుగా ఎంచుకుందాం అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి ఊరేగింపుగా ఆ గజాన్ని తీసుకొని వెళ్తూ ఉండగా అది వెళ్ళి వెళ్ళి ఒక అడుక్కునేవాడి మెడలో ఆ దండను వేసింది. ముందు అనుకున్న నిశ్చయం ప్రకారం అతన్నే, ఆ భిక్షుకుణ్ణే వీళ్ళందరూ తీసుకొచ్చి తగు రీతి సత్కరించి అలంకారం చేసి సింహాసనంలో అధిష్ఠింపజేసి పట్టాభిషేకం చేశారు. అక్కడి నుంచి అతను రాజుగా వర్తించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? రాజుకి ఎవ్వరూ కూడాను, పూర్వపు రాజుకి వంశం, ఆ వంశంలో ఉన్న వాళ్ళు ఎవరు, వంశీకులు ఎవరు కూడా లేకపోవడానికి కారణం ఏమిటి? పౌరులు, మంత్రులు పూర్వం ఎక్కడో జరిగిందనే ఒక మాటను విని ఇలా చేసుకోవచ్చు అనే ఒక శాస్త్రీయమైన విధానమే ఇది కూడా అనే ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు దైవం మీద, అంటే పరమాత్మ మీద, లేకపోతే తమ పుణ్యకర్మల మీద, తమ కర్మలన్నిటినీ కూడాను వాటన్నిటి ఫలితంగా ఇప్పుడు తేలికగా ఈ పని అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధానాన్ని గ్రహించడం ఏమిటి. అదే విధంగా ఈ ఏనుగు అలా వెళ్ళి ఆ భిక్షుకుని మెడలో ఆ దండను వేయటం ఏమిటి అనే ఈ విషయాలు పరికించినప్పుడు ఇవన్నీ కూడా వారి వారి కర్మల ఫలాలుగా ఆయా రూపాలుగా వస్తూ ఉన్నాయి. ఆ భిక్షుకుడు ఆ రోజుతోటి భిక్షుక వృత్తిని వదిలివేసి
రాజుగా ప్రతిష్ఠితుడు కావలసి ఉండి అయ్యాడు. అతడి పూర్వకర్మయే అతన్ని అలా అయ్యేట్లుగా చేసింది. ఇది పూర్వకర్మ ఫలం ఇలా వస్తూ ఉండగా దీనిని చూసి ప్రతి ఒక్కళ్ళు చూడండి ఎంతటి అదృష్టం పట్టిందో, అతడు అదృష్టవంతుడు. నిన్నటి దాకా బిచ్చం ఎత్తుకుంటూ ఉన్నాడు, ఈరోజు అందరికీ వరాలు ఇచ్చే రాజు అయ్యాడు, అందరినీ శాసించే రాజు అయ్యాడు. అదృష్టం అంటే ఎలా కలిసి రావాలంటే ఆ అదృష్టానికి కారణం పూర్వకర్మయే. అంతకుముందు అతడు అనుభవిస్తూ ఉన్న దారిద్ర్యానికి, పూటకి తిండికి మరి 10 మందిని అడుక్కుంటూ అతడు బ్రతకటం కూడాను పూర్వకర్మయే. రెండు విధాల కర్మలు అతడికి ఉన్నాయి కాబట్టి ఒక కర్మ యొక్క దశ పూర్ణం అవటంతో ఉత్తమోత్తమైన పుణ్యకర్మ యొక్క దశ ఆరంభమైంది. ఆ క్షణాన అతని మెడలో ఆ వరమాల పడింది. అలానే ఆయా ప్రజలు వాళ్ళందరూ కూడా అంతవరకు కూడాను ఒక విధమైన పరిపాలనలో ఉండవలసి ఉండి ఉన్నారు. అది అక్కడితోటి అంతమైంది. ఆ తర్వాత ఇదిగో ఈ రాజు పరిపాలనలో ఈతడి జ్ఞానాన్ని అనుసరించి, ఈతని యొక్క సదాచారాన్ని అనుసరించి వీరందరూ కూడాను ఆ నీడలో పనులు చేసుకోవడం అనేది ఇప్పుడు సిద్ధించింది. పుణ్యాత్ముడే పదవిలో ఉంటాడు. పుణ్యాత్ముని యొక్క ఆలోచనను అనుసరించి, అతడి ఆచరణను అనుసరించి తక్కిన వాళ్ళందరూ కూడాను సహజంగానే ప్రవర్తిస్తారు. రాజు ఉత్తముడైనప్పుడు ప్రజల్లో ఉత్తమత్వంగా కనిపిస్తూ ఉంటుంది. రాజు అధముడైనప్పుడు ప్రజల్లో కూడా అధమాచారాలు ప్రబలుతాయి. కాబట్టి బుద్ధిలో ఏమున్నదో అదే శరీరం అంతా కనిపిస్తుంది, అతడి పనుల్లోనూ కనిపిస్తున్నది. బుద్ధిలో పూర్ణత్వం ఉండి పరమ నైర్మల్యం కనుక ఉన్నట్లయితే అతడి పనుల యందు, వ్యవహారాల యందు, అన్నిటి యందు కూడా అదే ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడాను పూర్వకర్మ ఫలము అనే విషయాన్ని నువ్వు గుర్తించినట్లయితే, ఈ పూర్వకర్మని నీకు అనుకూలంగా లేనట్లయితే దాన్ని ఎలా మార్చుకోవాలి అనేది చెప్పేదానికి శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలను అనుసంధించి వాటిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అయితే పరమ ప్రయోజనం ఏది అని చెప్పి శాస్త్రం చెబుతుందో ముందు దాన్ని నువ్వు లక్షించటం కూడా నీకు అవసరం. అంతేగాని నీ పుర్రెకు పుట్టిన బుద్ధితోటి ఇదే నాకు పరమ ప్రయోజనం అని చెప్పి కనుక ఈ లోకంలో ఉండే ఆ విషయ భోగాల గురించి కనుక ప్రయత్నం చేసినట్లయితే, ఈ పదవులు వీటన్నిటిలో భోగాన్ని కాంక్షిస్తూ ఆ పదవుల్ని కనుక ఆశిస్తూ ఉన్నట్లయితే, అంటే సన్మానము, ఇంద్రియ భోగము ఇత్యాది విషయాలను కాంక్షించి ఆయా పదవులను నువ్వు ఆశిస్తూ ఉన్నట్లయితే నీవు ఇక్కడే ఇరుక్కుపోతావు తప్పితే, నువ్వు అనుకుంటున్న ఈ బంధంలోనే ఉండడం తప్పని పరిస్థితి ఏర్పడుతుంది తప్ప సమతానందాన్ని అనుభవించడం అనేది సాధ్యమయ్యే పని కాదు ఆ విధంగా ఉంటే. కాబట్టి స్వంత ప్రయత్నాన్ని ఆశ్రయించాలి తప్ప ఎవరో నడుపుతున్నారు అనే విషయాన్ని, నువ్వు చేసిన పూర్వకర్మ వల్ల వస్తూ ఉన్న పరిస్థితిని ఆహ్వానించడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి శుభాన్ని కోరే శ్రీరామచంద్ర, కార్యకారణాలన్నిటికీ దూరంగా ఉన్న పరమసుఖాన్ని లక్షించు. ఈ ప్రయత్నాలన్నీ అంతమైన తర్వాత వచ్చే ఆ పరమసుఖాన్ని లక్షించు. ఈ ప్రయత్నాలు అవసరం లేని ఆ పరమసుఖాన్ని లక్షించు. నీవు దాన్ని లక్షించే ఉన్నావు, కానీ దాన్ని ఒక తగు రీతిన అవగాహన చేసుకోవలసి ఉంది. దాని గురించే నేను ఇప్పటి వరకు చెప్పాను. కాబట్టి ఇక ముక్తిని కోరేవాడు ఆటంకాలు అనేవి నిషిద్ధ కర్మల వల్ల వచ్చినవి కాబట్టి ఇక నుంచి నిషిద్ధ కర్మలను ఆపేసి విహిత కర్మలను మాత్రమే ఆచరించాలి. విహిత కర్మలు ఆచరిస్తూ ఉన్నా కూడా ఆటంకాలు ఎదురవుతున్న పక్షంలో వాటికి ప్రతిక్రియలు, శాస్త్రీయమైన ప్రతిక్రియలు చేసుకోవాలి. కొన్నిటిని సహించవలసి ఉంటుంది, కొన్నిటితోటి అలానే ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ కర్మలలో కూడాను పరిమితి అనేది ఉంటుంది కాబట్టి పరిమితిని అర్థం చేసుకుంటూ ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తూ లక్ష్యం వైపుకే సాగాలి తప్ప మరొక లక్ష్యాన్ని ఏర్పరచుకోకూడదు. కాబట్టి స్వపౌరుషం, పురుషకారం, స్వప్రయత్నం, సదాచారం అనే పేరుతో చెప్పబడుతూ ఉన్న ఈ సమస్తమైన వాటిని స్పష్టంగా దర్శించి పొందదగిన దాన్ని, పొందవలసిన దానిని పొందటమే పురుష లక్షణం, అంతేగాని మరొకటి కాదు. కాబట్టి ఉద్యోగం పురుష లక్షణం. కాబట్టి ఉద్యోగం చేయాలి. ఏమిటా ఉద్యోగము అంటే
ఉత్తమోత్తమైన ఫలం కోసం, సిద్ధి కోసం ప్రయత్నం చేయటమే ఉద్యోగం. ఇది పురుషుడు మాత్రమే చేయగలడు. చేతనత్వం కలిగినవాడు మాత్రమే చేయగలడు. పురుషుడు తప్ప అన్యుడు ఎవడు ఇక్కడ లేడు. పురుషుడికి ఆటంకంగా ఉన్నది అతని కర్మ రూపంలో ఉన్న, అతడి దుర్నిర్ణయ రూపంలో ఉన్న స్థితి తప్ప వేరే ఏం లేదు. అంటే సరైన నిర్ణయం చేస్తే సర్వము సానుకూలమే. దీని ఇలా అర్థం చేసుకోండి అందరూ కూడా. నాకు నీవు, నీకు నేను, ఈ విషయాన్ని కూడా గుర్తించండి. చుట్టూ ఎవరెవరు ఉన్నారనే భ్రాంతులను వదిలిపెట్టండి. నువ్వు ఎవరికి చెంది ఉన్నావో ఆ గురువు తప్ప ఇంకొకరు ఎవరు లేరు. ఎవరికి నువ్వు చెంది ఉంటావో అతడే నీ గురువు అవుతాడు, ఆమెయే నీ గురువు అవుతుంది. అతడు ఆమె అనే దగ్గర అతడు అన్నది మాత్రమే తీసుకోవాలి. ఎందుకు ఇలా తీసుకున్నారంటే పురుషుడికి తప్ప మరి దేనికి అస్తిత్వమే లేదు. ఈ పురుషుడికి తోడు ఉండే ఆ కర్మలు, కర్మ ఫలాలే అనుభవించబడుతూ స్త్రీ రూపంగా చెప్పబడుతున్నాయి. ఇది అనేక సార్లు చెప్పాను మీకు. ఆ పురుషకారమే స్త్రీ జన్మని, పురుష జన్మని కూడా ఇస్తూ ఉన్నది. ఈ తత్వాన్ని అర్థం చేసుకొని ప్రయత్న పరులు కండి, దక్కలు పడి ఉండండి. ఆ చేయి పట్టుకొని అలా నడవండి. ఎవరికి వారే అన్యులు లేరనే విషయాన్ని గుర్తించండి. క్రమంగా ఈ జ్ఞానాన్ని, ఈ ఈ అవగాహనలు, వీటన్నిటిని కూడాను, ఈ భావనలు వీటన్నిటిని కూడా లయం చేసేసి ఏకభావయుతులై కేవలులై ప్రకాశించండి. వాస్తవ స్వరూపాన్ని గుర్తించండి. ఇది తత్వం. జై సద్గురు.